హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీ ముందుకి ఇంకో డిఫరెంట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలు, సాబుదానా, అలాగే మనము వేయించి పెట్టుకున్న పల్లీల పౌడర్, గ్రీన్ చిల్లీస్. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఆలూని బాయిల్ చేసుకొని వాటిని బాగా మెత్తగా స్మాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అందులోకి యాడ్ చేస్తున్నాను. మనకు అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేస్తున్నాను. ఆలు వచ్చేసి మనకి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని కానీ యాడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి బాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాము. అలాగే నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కానీ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ కొత్తిమీర కానీ మనం బాగా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకుంటే ప్రాపర్గా వస్తుందన్నమాట. అలాగే మనం పల్లీలని వేయించుకొని పొట్టు తీసుకొని పౌడర్గా చేసుకున్నామండి. మనం పౌడర్గా చేసుకునేటప్పుడు మరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం పలుకులుగా వేసుకున్నామంటే మనం తినేటప్పుడు కానీ మనకు పంటి కింద బాగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం మనం పల్లీలని వీలైనంత వరకు ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం పలుకులుగానే వేసుకుంటాము. దానిని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా, ఆలు అనేది మనకి ఎక్కువగా మరీ బాయిల్ అవ్వకుండా అలా 2 విజిల్స్ వచ్చినాయంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను సాబుదానాని ఆల్రెడీ 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని అదేవిధంగా 2 hours నేను సోక్ చేసుకున్నా అండి. అలా మనకు ఫ్రెష్ అవ్వంగానే బాగా మెత్తగా సోక్ అయిపోయాయి. వాటిని నేను ఇక్కడ కొంచెం వేసుకుంటూ వాటిని నేను మిక్స్ చేసుకుంటున్నా అన్నమాట. అలా మనం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల మనం తీసుకున్న సాబుదానా అనేది పర్ఫెక్ట్గా మ్యాష్ అయిపోతాయి. అలా మ్యాష్ అవ్వడం వల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మనం డీప్ ఫ్రై చేయకపోయినా సరే మనం ఇలా షాలో ఫ్రై చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం అనేది మనం బాగా మ్యాష్ చేసుకొని ఇక్కడ సాబుదానాని యాడ్ చేసుకుంటాము. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హాఫ్ నిమ్మకాయని యాడ్ చేసుకుంటున్నా అండి. నేను ఆల్రెడీ జ్యూస్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని నేను హాఫ్ లెమన్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి మనం చేసుకునే క్వాంటిటీ అదేవిధంగా మనం తినే టేస్ట్ని చూసుకొని ఇవన్నీ యాడ్ చేసుకుంటామండి. ఇవన్నీ మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసామంటే మనకు అర్థమైపోతుంది. ఒకవేళ సాల్ట్ కావాలన్నా స్పైసీ కావాలన్నా అవన్నీ యాడ్ చేసుకోవడానికి మనకు అర్థమైపోతుంది. వాటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒకవేళ మీకు ఆలు అనేది బాగా బాయిల్ అయింది అనుకుంటే కొంచెం మనం బ్రెడ్ క్రమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ సాబుదానా వేసాం కాబట్టి చాలా వరకు అవసరం ఉండదు. నేను ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 tablespoon కార్న్ స్టార్చ్ని వేసుకున్నాను. కార్న్ స్టార్చ్ని వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అవి ఎక్కడ మనకు లంప్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసేసుకుందాం. మనకి ఈ కార్న్ స్టార్చ్ అనేది మరి థిక్గా అవసరం లేదండి. బాగా వాటరీగానే చేసుకుంటాం. ఒకవేళ మీ దగ్గర కార్న్ స్టార్చ్ లేదు అనుకుంటే మనం ఈ ప్లేస్లో మైదానైనా యాడ్ చేసుకోవచ్చు, అలాగే రైస్ ఫ్లోర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఏవి లేవు అనుకుంటే మనం ఇక్కడ బటర్ మిల్క్నైనా చేసుకోవచ్చు. అంటే పెరుగును బాగా మజ్జిగగా చేసుకొని దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. అంటే కార్న్ స్టార్చ్ లేదా మైదా, బియ్యం పిండి లేదంటే బటర్ మిల్క్, ఇందులో ఏవైనా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఈ సాబుదానా వచ్చేసి నేను ఇక్కడ జస్ట్ 2 times క్లీన్ చేసుకొని నేను వాటర్ స్ప్రింకిల్ చేసి రెడీగా పెట్టుకున్నాండి. ఇవి సోక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లీన్ చేసుకొని మనం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న దానిని మనం అలా చిన్న బాల్స్ కింద చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆ కార్న్ స్టార్చ్లోకి ఆ బాల్స్ని వేసుకుందాము. అలా వేసుకోవడం వల్ల మనం కార్న్ స్టార్చ్లో మనకు పైన అంటే మనము ఆ కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట. మనము సాబుదానాని జస్ట్ వాటర్ అనేది స్ప్రింకిల్ చేసినవి తీసుకున్నాం కదా, అవి అనేది మనకు పర్ఫెక్ట్గా కోట్ అయిపోతాయి.
అలా కోట్ అయిన చూసారు కదా, అలా అతుక్కున్న తర్వాత మనం ఒక్కసారి చేతితో ప్రెస్ చేసామంటే ఇంకా పర్ఫెక్ట్గా అవి అనేది అతుక్కుంటాయి. అవి వచ్చేసి మనము ఫ్రై చేసినాక తిన్నప్పుడు మనకు బాగా క్రంచీగా ఉంటాయండి. అందుకోసం అని చెప్పి పైన వాటిని మనము జస్ట్ మనం కోట్ చేస్తామన్నమాట. అలా మనము రిమైనింగ్ అన్ని బాల్స్ని మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ చిన్నగా చేసుకున్నామంటే మనం తీసుకునే ప్యాన్లో పర్ఫెక్ట్గా సరిపోతాయి. మన పొంగనాల పెన్నం సైజ్ చూసుకొని ఆ సైజులో మనం ఇక్కడ బాల్స్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాము. ఈ సాబుదానా వచ్చేసి ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, ఉపవాసాలు ఉండేవాళ్ళు ఈ సాబుదానా అనేది తీసుకుంటూ ఉంటారు. ఇలా మనము ఒకటే రెసిపీని తీసుకోకుండా సాబుదానాతోటి ఇలా డిఫరెంట్ రెసిపీస్ తీసుకోవడం వల్ల కానీ మనకు తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇందులో మెయిన్గా ఆయిల్ అనేది అస్సలు ఉండదు. చాలా తక్కువ ఆయిల్ తోటి ఈ రెసిపీ అనేది మనము ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఇంగ్రీడియంట్స్ అనేది కానీ మనకు ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ ఆలు అలాగే సాబుదానా పచ్చిమిర్చి ఉన్నాయంటే మనకు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, అలా నేను అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను పొంగనాల పెన్నంని తీసుకొని అలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాక నేను ఇక్కడ పొంగనాల పెన్నంని తీసుకుంటున్నా అండి. అలా పొంగనాల పెన్నం తీసుకున్న తర్వాత నేను అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఆయిల్ అనేది కానీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. 1/2 టీ స్పూన్ వేసుకున్నామంటే సరిపోతుంది. చాలా వరకు ఆ 1/2 టీ స్పూన్లో అయినా మనకు మొత్తము సాబుదానా అనే బాల్స్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవు, చాలా తక్కువగానే మనకు అబ్జర్వ్ చేసుకుంటాయి. మనం సాబుదానా బాల్స్ అనేది ఫ్రిడ్జ్లో 10 మినిట్స్ పెట్టి అయినా వాటిని ఫ్రై చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మనం ఇలా డైరెక్ట్గా అయినా ఫ్రై చేయొచ్చు. వాటిని ఒక 10 మినిట్స్ పెట్టి తీసుకోవడం వల్ల కానీ మనకు బాగా క్రిస్పీగా వస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడం వల్ల కానీ ఇలా చేయంగానే మనం డైరెక్ట్గా అయినా వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మనం సిమ్లోనే చేయాలి. బట్ ఇక్కడ ఆయిల్ని వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే మనం ఒకసారి ఆయిల్ మొత్తం హీట్ అయిపోయేంత వరకు హైలోనే పెట్టుకుందాము. అలా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని బాల్స్ని మనం ఇందులోకి పెట్టేసుకుందాము. సో చూసారు కదా, చాలా డిఫరెంట్గా మనకు ఈ రెసిపీ అనేది ఈజీగా అలాగే ఆయిల్ అనేది లేకుండా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. కుక్ అయ్యేటప్పుడు ఒకటి కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుందండి. ఎందుకంటే దీనిని మరీ సిమ్లో ఫ్రై చేస్తాం కదా, మనం తీసుకున్న ఆ సాబుదానా అంతా మనకు ఫ్రై అయిపోవాలి కాబట్టి సిమ్లో ఫ్రై చేస్తాం. దాన్ని అలా ఒకసారి మనం లిడ్ అనేది క్లోజ్ చేసేద్దాం. లిడ్ క్లోజ్ చేయడం వల్ల మనకు అవి అనేది మొత్తం స్టీమ్ తోటి కుక్ అయిపోతాయి అన్నమాట. అలా స్టీమ్తో కుక్ అవ్వడం వల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు. అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ లిడ్ అనేది క్లోజ్ చేస్తాము. అలా ఒక 2 to 3 మినిట్స్ అలా లిడ్తో క్లోజ్ చేసిన తర్వాత చూసామంటే మనకు ఒక సైడ్ గోల్డెన్ కలర్ అనేది వచ్చేసాయి. అలా మొత్తం మనకు బాల్స్ మొత్తము గోల్డెన్ కలర్లోకి వచ్చేసేయాలి. అంతవరకు మనం వీటిని అనేది ఫ్రై చేసుకుంటామండి. ఫ్రై చేసుకునే ప్రాసెస్లో ఒకటే ఇది కొంచెం లేట్ అవుతుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా మనకు చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. అలా మొత్తము మనము వాటిని తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము. మనం సిమ్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనకు మిడిల్లో ఉండేవి చాలా ఫాస్ట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. అలాంటి టైంలో మనము గోల్డెన్ కలర్లోకి మిడిల్లో వచ్చేస్తాయి కదా, ఆ టైంలో మనము వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకుందాం. అంటే సైడ్స్ ఇవి మిడిల్కి తెచ్చుకుంటా, మిడిల్ సైడ్స్కి తెచ్చుకుంటా అలా అడ్జస్ట్ చేసుకుంటా మనం వాటిని ఫ్రై చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. సైడ్స్వి మనకు తొందరగా ఫ్రై అవ్వట్లేదని చెప్పి మనం మాత్రం దాన్ని హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది, అంటే మనం వేసుకున్న పైన కోటెడ్ సాబుదానా అనేది బాగా క్రంచీగా ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి వీటిని మనం సిమ్లోనే ఫ్రై చేస్తాము. సో చూసారు కదా, టోటల్గా మనకు ఆ సాబుదానా బాల్స్ అనేది మనకు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. వాటిని నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు చూసారంటే మనం తీసుకున్న ఆయిల్ అనేది కానీ మనకు సగం ఆయిల్ దాకా మళ్ళీ మనకు ప్యాన్లోనే ఉందండి.
అంటే మనకు ఆయిల్ అనేది టోటల్గా చాలా తక్కువ ఆయిల్ తోటి మనము ఈ రెసిపీ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తక్కువ ఆయిల్తో మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు హెల్త్కి కానీ చాలా మంచిది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ నేను సెకండ్ రౌండ్ కానీ వేస్తున్నాను. ఇక్కడ సేమ్ మనం ఫస్ట్ ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ విధంగానే సెకండ్ రౌండ్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో ఫ్రెండ్స్, మీరులో ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇలా డిఫరెంట్ రెసిపీస్ తోటి నేను డైలీ మీకు చూపిస్తూ ఉంటాను. అలాగే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. ఫైనల్గా మనకు సాబుదానా పాప్స్ అనేది రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.